రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఎస్, మహమ్మద్ సాదిక్ అలీ గారు, మరి మీకు అవకాశం ఇస్తున్నామండి. మరి ఇప్పటి వరకు ఉన్న ఆర్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి డి శ్రీనివాస్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి మీరు ఈ యొక్క సెలవుల పొడిగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారా, లేకపోతే ఉంచాలంటున్నారా, లేకపోతే ఒకవేళ వెనక్కి తీసుకోకుండా ఒకవేళ ఉంచినట్లయితే మరి ప్రత్యామ్నాయంగా ఏమైనా మీరు ఏమైనా చెప్తారా? సాదిక్ అలీ గారు వినబడుతుందా? ఎస్, వినబడుతుందా? ఎస్, చెప్పండి. బడి అంటే ఏమిటో అసలు పాలకులకు తెలియనట్టుంది. మరి ఎన్ని పుస్తకాలు చదివినో కానీ మా కేసీఆర్ సాబు ఏమంటదంటే బడి అంటే జాన్ డూయి అనేటువంటి విద్యావేత్త ఏం చెప్తాడంటే సూక్ష్మీకరింపబడిన సమాజమే పాఠశాల అంటాడు. అంటే ఒక మైక్రోస్కోప్ కింద గనక మనం సొసైటీని పెడితే ఆ మైక్రోస్కోప్ కింద సొసైటీ అనేది పాఠశాల కావాలి. అంటే ది స్కూల్ ఈజ్ ద మినియేచర్ ఆఫ్ ది సొసైటీ అంటారు. అయితే ఇక్కడ స్కూల్ ఈజ్ ద మినియేచర్ ఆఫ్ ది సొసైటీ అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం అండి, మరి స్కూల్ మూసేస్తున్నట్టే సమాజాన్ని మూసేసినట్టే కదా. స్కూల్ను మూసేసినామంటే సమాజాన్ని మూసేసినట్టే. మరి సమాజాన్ని మూయడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. పాఠశాలను కనుక ఓపెన్ చేసినట్లయితే జ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది ఆ గ్రామంలో. ఏంటి? పాఠశాలను ఓపెన్ చేయడం ద్వారా కరోనా అంటే ఏంటి, కరోనా ఎట్లా వస్తుంది, కరోనా నుంచి ఎట్లా రక్షించుకోవాలని పిల్లలకి ప్రస్తుతం ఉన్న సమకాలీన సమాజ విషయాలను పిల్లలకి ఉపాధ్యాయులు తప్పనిసరిగా చెప్తారు. రైట్, సాదిక్ గారు మీరు ఒక ప్రక్క నుంచి ఒక ప్రక్కకి వెళుతున్నారు. ఫ్రేమ్ ఒకసారి చూసుకోండి. మరి అందరిలో ఇప్పుడు మనం వెళ్తున్నాం కాబట్టి మన ఫ్రేమ్ కూడా చక్కగా ఉండాలండి. ఒకసారి చూసుకోండి సాదిక్ అలీ గారు. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే రైట్, పాఠశాల ఓపెన్ చేయాల్సిందే, పాఠశాలను ఓపెన్ చేయాల్సిందే. పాఠశాలలు ఓపెన్ చేసేసి తగిన రక్షణ ప్రక్రియలను చేపట్టాలి ప్రభుత్వం. అక్కడ వైఫల్యం చెందుతుంది ప్రభుత్వం. రైట్, నేనేమంటున్నానంటే సూక్ష్మీకరింపబడిన సమాజ పాఠశాల అయితే పాఠశాలకి సమాజానికి మధ్య అగాధాన్ని ఎందుకు పెంచుతున్నారు? అంటే ఒకవేళ మరి మీరు చెప్తున్నట్లుగా ఒకవేళ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని రండి మేము చదువు చెప్తామని వాళ్ళు ఆహ్వానించినప్పటికీ తల్లిదండ్రులు పంపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు సిద్ధంగా? ఒక విషయం అండి, తల్లిదండ్రులు ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు, తల్లిదండ్రులు పొలాలలో పిలుస్తున్నారు, పిల్లలు నేను రాను నేను స్కూల్కే పోతా అంటారు. అక్కడ ఏమైతే పిల్లలకు స్నేహితులు దొరుకుతారు, పిల్లలకి జ్ఞానం దొరుకుతుంది, పిల్లలకి ఆడుకోవడానికి టైం దొరుకుతుంది, పిల్లలకి కావలసినంత భోజనం మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, పిల్లలకి కావలసినంత ఆటపాటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి వీటన్నిటిని దుర్మార్గంగా మనం నిలిపేసినట్టే కదా. అంటే మరి అత్యవసర పరిస్థితులలో ఈ యొక్క స్వేచ్ఛలని మరి పక్కన పెట్టే అవకాశం మరి ఉండనే ఉంది కదా ప్రభుత్వాలు, కాదంటారా లేదంటారా? మీరు న్యాయవాదులే కదా. సంవత్సరాలు ఓకే, ఎన్ని సంవత్సరాలు? ఓకే, అత్యవసర పరిస్థితి ఎన్ని సంవత్సరాలు? నేను ఒక విషయం చెప్తాను, కరోనా ఉంటుందండి అట్లాగే. కరోనా ఎక్కడికి పోదు, కరోనా మారుతూ ఉంటుంది, సహవాసం చేస్తూనే ఉందండి అని కూడా ముందుగా చెప్పడం జరిగింది. అవును, కరోనాతో బ్రతకడం తెలుసుకోవాలి అని చెప్పారు కదా. మరి కరోనాతో బ్రతకడం తెలుసుకోవాలని చెప్పిన పాలకులు ఈ రోజు కరోనాతో ఎందుకు బళ్ళు మూస్తున్నారు? అంటే అంత వాళ్ళ ఇష్టమేనా? కాబట్టి మేము ఒకటి అడుగుతున్నది ఏంటంటే బడులను మూయడం చాలా తప్పు. అంటే ఒక బడిని మూసేస్తున్నారంటే, బడులను మూసేస్తున్నారంటే ప్రభుత్వం తన వైఫల్యాలను అంగీకరిస్తుంది. తాను ఆ కరోనా మహమ్మారిని ఒక వ్యాప్తి చెందడానికి, అంటే వ్యాప్తిని ఆపలేకుండా, అంటే ఇప్పుడు ఒక పాఠశాలలో ఉండేటువంటి వనరులు ఏవని స్పష్టంగా తెలుస్తున్నాయి, చెప్పకనే చెప్తుంది అన్నట్టు. కాబట్టి నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నానంటే కరోనాను ఆపేయలేము, కరోనా వ్యాప్తిని మాత్రమే అరికట్టగలుగుతాము. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బడులు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. స్కూల్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ to take away, to protect the corona from the village.
అక్కడ మనము ఒక ఆరోగ్య శిబిరం పెట్టుకోవచ్చు. ఉమ్, అక్కడ మనం వ్యాక్సినేషన్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఉమ్, అక్కడ మనము కరోనాకు సంబంధించిన సమాచారం ఇచ్చుకోవచ్చు. ఉమ్, అక్కడ పిల్లలతోటి మనం ఆ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని నిర్వహించుకోవచ్చు. ఉమ్, పిల్లలతోటి ఆ గ్రామ సమాచారాన్ని తెప్పించుకోవచ్చు. పిల్లలతో ఆ గ్రామంలో ఉండే అటువంటి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించవచ్చు. ఉమ్, ఇవన్నీ కాదా? నేను ఇప్పుడు ఇవాళ చెప్పి నేను చేయలేమా? ఉమ్, చేయలేమా? ఉమ్. అంటే స్కూల్‌ని ఎట్లా ఎస్ అంటే ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క వ్యాధి తీవ్రతకు మరి మీరు చెబుతున్న ఏవైతే కారణాలు ఉన్నాయో, మీరు చెబుతున్న ఏవైతే అడ్వైసెస్ ఉన్నాయో, సహేతుకత ఎంతవరకు ఉందంటారు? ఆ! మంచి ప్రశ్న అండి. ఎస్. ఈ సహేతుకతను నేను మొట్టమొదటిసారి ప్రశ్నించలేకపోయాను. ఫస్ట్ టైం మనకు కరోనా అటాక్ అయింది. మొదటి దశలో పళ్ళు మూయడం కరెక్టే అనుకున్నాం. ఆగిందా కరోనా? చెప్పండి సార్. Yes. మళ్ళీ వచ్చిందా వేరియంట్‌కి? కొత్త వేరియంట్‌కి వచ్చిందా? రేపు ఈ బడులు మూసినా, తెరిచినా మళ్ళీ ఇంకో కొత్త వేరియంట్ వస్తదా? ఎస్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అప్పటి నుంచి ఏమన్నామంటే, వ్యాక్సినేషన్ అందరి పిల్లలకి ఏసేస్తే బాగుండు అనుకున్నాం. వ్యాక్సినేషన్ అనేది పిల్లలకి అవసరం లేదు ఇంత తొందరగా అని చాలా మంది శాస్త్రవేత్తలు అభిప్రాయం చెప్పారు. ఓకే. అందుకోసం ముందు వయోవృద్ధులకు మాత్రమే టీకాని, ఆ తర్వాత వయోజనులకు, వయోజనుల నుంచి ఈ మళ్ళీ ఇప్పుడు యువతకి, యువతల నుంచి చిన్న పిల్లలకు పోతుంది. అది చూసారు ఆ ప్రాసెస్ మీరు చూసి అర్థం చేసుకుంటారండి. అవునండి. టీకాల ప్రాసెస్. ఎస్. మరి ఎందుకు చిన్న పిల్లల నుంచి పైకి పోలేదు? చెప్పండి ప్రశ్నకు జవాబు. సహేతుకత, రీజనబిలిటీ. నేను ఈ సహేతుకతను దీనితో ముడిపెడుతున్నాను. ఎందుకంటే చిన్న పిల్లల లోపల ఈ ఏదైతే కరోనాను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది, అప్పటికప్పుడే వాళ్ళ లంగ్స్ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి పిల్లలకి అసలు రాదని చెప్పి, తర్వాత పిల్లలకు వచ్చినా కూడా దాని యొక్క ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి, తర్వాత నెమ్మదిగా ఇప్పుడు వ్యాక్సిన్స్ కూడా తయారు చేస్తున్నాం. ఎందుకు అంటే అదే సహేతుక. అంటే పిల్లల లోపల ఒక రక్షణ కవచం ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు పాఠశాలలోనే రక్షణ ఉంటుంది. పాఠశాల నుంచి నేను బయటికి పోయిన తర్వాత నన్ను పాఠశాల కనుక నేను ఖచ్చితంగా పాఠశాలలో కనుక నేను రక్షణ నియంత్రణ పాటిస్తే ఇక వాడు ఇక్కడ బయటికి పోడు కదా. ఓకే. యూ స్టేట్ స్కూల్, స్టేట్ హాస్టల్. ఓకే. వై యూ యూజ్ స్టేట్ హోమ్? వై కాంట్ వి బిల్డ్ ద స్టే హాస్టల్ యాజ్ ఏ అంటే హాస్టల్ని కూడా మనం ఎక్కువ మంది తక్కువ మందితో అంటే మనకు ఉన్నటువంటి వాటితో వనరులతో ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ నిర్వహించండి. ఒకవేళ తక్కువ మందిని చేయాలనుకుంటే ఒక స్కూల్లో నేను ఒక విషయం చెప్తానండి సార్, ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ పెట్టండి. అంటే ఎస్ అంటే అది అమలు చేయడానికి ఓకేనండి. అంటే సుముఖత ఎంతమంది నుంచి ఉంది, రెడీనెస్ ఎంతమంది నుంచి ఉంది, ఎంతమంది విద్యార్థులు ఓకే అంటున్నారు, ఎంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఓకే అంటున్నారు, అది కూడా మనం పరిగణలో తీసుకోవాలి కదండి. చాలా బాగా చెప్పారండి. నేను దాన్ని చెప్తున్నాను. కరోనా ఈరోజు ఈనాడులో చూడండి, కరోనా ఈనాడు కానీ అన్ని పేపర్లు మీరు ఒకసారి చూడండి. అన్ని పేపర్లలో కరోనా ఇప్పుడు తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నప్పటికీ ఇది తుది స్థాయిలా కనిపిస్తుంది. అంటే దీని యొక్క ప్రభావం మొదట చూపినటువంటి రెండో వేవ్ ప్రభావం కంటే ఇది తక్కువగా ఉంది అని చెప్తున్నారా? ఇది నిజమేనా? దీంట్లో సహేతుకత ఉందా? రైట్. మరి వైద్యులే రకరకాలుగా చెప్తున్నారు. WHO ఒక రకంగా చెప్తుంది, మరి మిగతా వైద్యులు ఒక రకంగా చెప్తున్నారు, మరి ఇండియన్ వైద్యులు ఒక రకంగా చెప్తున్నారు. కొత్త వేరియంట్ అంటున్నారు, మరి వేరియంట్ మారుతుంది. సో అంటే ఒక దిశలు మార్చుకుంటూ పోతుంది కదా. అంటప్పుడు మనం అసెస్మెంట్ ఎలా చేయగలమంటారు? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి. ఒమిక్రాన్తో ఎక్కువగా జరగట్లేదు. ఒమిక్రాన్ ప్రభావంతో ఎక్కువగా ఆక్సిజన్ అవసరం పడట్లేదు. ఐసోలేషన్ చేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. ఇది సహేతుకతేనా? ఇది ఓకేనా? కాబట్టి ఈ రీజన్స్ మీద నేను మాట్లాడుతున్నాను. రైట్. ఒకవేళ ఆక్సిజన్ అవసరమైనటువంటి రీజన్స్ కనుక ఉంటే ఎవరైనా ఒప్పుకోరు స్కూల్స్ ఓపెన్ చేయడానికి. ఎవరు ఒప్పుకోరు. మరి వేరే రాష్ట్రాల్లో ఎందుకు కాలేదు? వేరే రాష్ట్రాల్లో నైట్ టైం కర్ఫ్యూ ఒక ముఖ్యమైన విషయం అండి. దుర్గా గారు, ఇదే స్టేజ్ మీద ఇదే వేదిక మీద మనం మాట్లాడుకున్నాం. రాత్రి 12 గంటల వరకు ఓపెన్ బార్ పర్మిషన్. అది ఏం సహిత కదండి? అక్కడ జనం గుమిగూడు లేదా? అక్కడ జనం రాలేదా? రారా? ఆ రాత్రి పూట అంతా 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు బళ్ళు మూస్తున్నారు. అంటే ఒకవైపు కరోనా పెంచుతారు, మరొకసారి వైపు బడిని మూస్తారా?
అంటే ఇప్పుడు మరి మీ అంటే ఒకవేళ ఆ రకం కూడా మనం చూసినట్లయితే మరి సాదిక్ అలీ గారు మరి మూతులకు చేతులకు రాసుకోవాల్సినవి పూసుకోవాల్సినవి పూసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతో కొద్దిగా క్రమశిక్షణ పాటిస్తూ పెద్దవారు మాత్రమే మీరు చెబుతున్న ఆ విద్యేతర ఆ యొక్క సంస్థలకు విద్యేతర ఆ యొక్క కార్యకలాపాలకు వెళ్ళడం జరుగుతుంది కదా, మరి పిల్లలకు ఆ విషయం తెలియదు కదా అన్న కోణం ఒకవేళ లేదనుకోవచ్చు అంటారా ఇందులో మీరు చెప్పే దాంట్లో? ఎవరు చెప్తారు పిల్లలకి? ఒక విషయం అండి దుర్గా గారు, నేను ఒక విషయం అడుగుతున్నాను. పిల్లలకి ఎవరు చెప్తారు? పేరెంట్స్. పేరెంట్స్ వ్యవసాయానికి వెళ్ళినప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి పిల్లలకి? చెప్పండి దుర్గా గారు. నేను ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పట్లేదు. ఒక జనరల్ గా చెప్పాను, పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు. తల్లిదండ్రులు బాగా బిజీగా ఉన్నారు, వాళ్ళ పొలాల్లోకి వెళ్ళిపోతారు. ఎవరు చెప్పాలి? చెప్పండి ప్రశ్న. ఓకే, రైట్. ఎవరండి? ఈ యొక్క సెలవుల అంటే ఇప్పుడు ముఖ్యంగా మరి సెలవుల పొడిగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నది ఒకవేళ నిర్ణయం అయితే మరి మీ యొక్క ప్రశ్నల పొడిగింపు ఎక్కువైపోతుందండి. మిగతా సమయం కూడా మనకి కిల్ అవుతుంది కాబట్టి మరి మిగతా వాళ్ళు కూడా ఏమంటారు ఒకసారి ఆ యొక్క వారికి కూడా ప్రశ్నించే గొంతుకులు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం. ఎస్ శ్రీనివాస్ గారు, మరి ఇప్పుడు సాదిక్ అలీ గారు తన యొక్క వాదన వినిపించడం జరుగుతోంది. మరి బడులను బలంగా నిర్వహించాల్సిందే అంటున్నారు. మరి అంత బలంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మరి సిద్ధంగా ఉందా అన్నది మరొక ప్రశ్న. మీరేమంటారు శ్రీనివాస్ గారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలోనే సహేతుకత లేదండి. ఇంతకుముందు చెప్పినట్టుగా రాత్రి 12 గంటల వరకు బార్ ఓపెన్ చేసి పొద్దున మార్నింగ్ జియో నెంబర్ 1 ఇచ్చాడు కోవిడ్ నిబంధనలను. అంటే తను అనుకున్న దానికి అనుకూలంగా నిర్ణయాలు ఇవ్వడం తప్ప బయట జరిగేటువంటి వాస్తవ పరిస్థితులను గమనంలోకి తీసుకొని ఇవ్వడం లేదు. రెండవది, పిల్లలకు జాగ్రత్తలు పాటిస్తారా అని మీరు ఒక ప్రశ్న వేశారు. మాకంటే పిల్లలే బాగా జాగ్రత్తలు పాటిస్తున్నారండి. మీరు బయట పిల్లలు ఎవరైనా పిలిచి అడగండి, మీరు ఏదైనా చెప్తే మా టీచర్ ఇట్లా చెప్పాడు అంటారు. టీచర్ ఒకవేళ తప్పు చెప్పినా కూడా అదే అంశాన్ని మా టీచర్ ఇట్లనే చెప్పినాడని వాదిస్తారు. అంటే టీచర్ వాళ్ళకు బాగా ఇంప్రెస్ అనమాట. పేరెంట్ చెప్పినా వినరు. ఏపీపీఎల్ఈ యాపిల్ అని టీచర్ చెప్పకుండా అది ఏపిల్ అని చెప్తే కూడా పిల్లవాడు మా టీచర్ ఇట్లా చెప్పిండని ఏపిల్ అనే చెప్తాడు. అంటే టీచర్ మాట మీద అంత గురి ఉంటుంది పిల్లవాడిని. ఈవెన్ పేరెంట్ చెప్తే వినడు, లేదంటే మా టీచర్ ఇట్లా చెప్పాడు అంటారు. పిల్లలు నేను ఇప్పటికీ చెప్తున్నాను, చాలా డిసిప్లిన్ గా మూతి నుండి మాస్క్ తీయలేదండి. ప్రతి క్లాసులో ఏ క్లాస్ వచ్చినా చాలా జాగ్రత్తగా మాస్కులు, చిన్న చిన్న శానిటైజర్లు తెచ్చుకున్నారు వాళ్ళు, మేము ఇచ్చిన శానిటైజర్లు వాడుకున్నారు. చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటున్నారు, చాలా డిసిప్లిన్డ్ గా. ఇప్పుడే పిల్లల్ని చదువు పట్ల ఒక లైన్ లోకి పట్టుకొచ్చినాం. ఒక 2 years తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడే కొంచెం దారిలోకి పట్టుకొచ్చి ఒక పరీక్ష పెట్టి మళ్ళీ కంటిన్యూ అవుతున్న క్రమంలో ఇప్పుడు మళ్ళీ బడులు బంద్ చేయడం వల్ల మళ్ళీ మొదటికి వచ్చిందండి. అంటే మేము ఒక 3 months కష్టపడి వాళ్ళని ఒక దారిలోకి తీసుకొచ్చి మా వైపు తిప్పుకొని పాఠాలు శ్రద్ధగా వినే కాడికి పట్టుకొచ్చి ఈ 2 years లో 1.5 year లో కోల్పోయిన దాన్ని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా చెప్పి ఇప్పుడున్న స్థాయికి మెల్లగా పట్టుకొచ్చి కొంచెం సెట్ చేసినాం. ఇంట్లో సెలవులు ఇచ్చేడు అంటే మళ్ళీ మొదటికి పోతుంది. అంటే మేము 3 నెలలు పడ్డ శ్రమ, ఈ 1.5 year గ్యాప్ అన్ని మళ్ళీ మొదటికి. రైట్ అండి. మరి ఈ 3 నెలల శ్రమ గురించి అడుగుతున్నారు శ్రీనివాస్ గారు. మరి గత 2 సంవత్సరాల నుంచి మరి అదే కరోనా ఉన్నప్పుడు ఈ గొంతుకులు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? మరొక ప్రశ్న. అప్పుడు కూడా మేము అన్నామండి. అప్పుడు కూడా ఆల్టర్నేట్ గా పెట్టండి, లేకుంటే ఇంకేదైనా ప్రత్యామ్నాయ మార్గంలో అంటే ఒకరోజు 9th class ఒకరోజు 10th class ఇట్లయినా పెట్టిన అప్పుడు కూడా మేము అడిగినామండి. అడిగిన క్రమంలోనే కొన్ని రోజులు 9th 10th క్లాసులు పెట్టారు. ఆ తర్వాత దాని క్రమంగా 6th ఎక్స్టెండ్ చేశారు. తర్వాత దాన్ని మొత్తంగా ఎక్స్టెండ్ చేశారు. అప్పుడు కూడా అడిగినాం, మొత్తం బళ్ళు మూసేయకండి, కనీసం ఆల్టర్నేట్ ఈ రోజు ఒక క్లాసు రేపు ఒక క్లాస్ అట్లయినా పెట్టండి, పాఠశాల అంటే వాళ్ళు మర్చిపోయే పరిస్థితి రావద్దు అని చెప్పామండి. అంటే ఇప్పుడు కూడా అదే నిర్ణయం చెప్తున్నాం. మీరు కనీసం ఒకవేళ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఏ ఇబ్బంది లేదండి. ప్రైవేట్ పాఠశాలలో చాలా క్రౌడ్ స్ట్రెంత్ ఉంటుంది. ఒక్కొక్క క్లాస్ లో 50 మందిని 60 మందిని దగ్గర కూర్చోబెడతారు. వాళ్ళను నియంత్రించలేక వాళ్ళు కరోనా నిబంధనలు పాటించడం ఇబ్బంది అవుతుంది. వాళ్ళని కంట్రోల్ చేయలేక వాళ్ళ బడి బంద్ చేస్తూ మాది బంద్ చేస్తున్నారండి. మా దగ్గర 50-60 మందిని కూర్చునే పెట్టేంత ఉండవు. మాకు అకామిడేషన్స్ ఉన్నాయి, బాగానే స్ట్రెంత్ సరిపోయేంత అకామిడేషన్స్ ఉన్నాయి. ఆవరణ కూడా ఉంటుంది బయట. వాళ్ళకు ఆవరణ ఉండదు, అకామిడేషన్ ఉండదు. క్రిస్సి మెట్ల నుంచి రాసుకుంటూ పూసుకుంటూ వెళ్ళాలి. అసలు ప్రమాదం అంతా ప్రైవేట్ స్కూళ్ళ ద్వారా వస్తుంది తప్ప వాటిని రక్షించడం కోసం మమ్మల్ని బలి చేస్తూ ప్రభుత్వ పాఠశాలకు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇవాళ ఆన్లైన్ క్లాసులు అంటే కూడా ప్రభుత్వ పాఠశాలకు ఇబ్బంది. ప్రైవేట్ వాడు అంటే ఇప్పుడు ఈ యొక్క సెలవులు అనేవి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అని ఉండదు కదండి, అందరికి ఒకటే కదా? కాదు, అదే నేను అదే చెప్తున్నానండి. అయితే ప్రభుత్వ పాఠశాలలు బలి అవుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళ పిల్లలు ఏదో రకంగా వాళ్ళు గెటాన్ అవుతారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పేద గ్రామీణ పిల్లలు
వీళ్ళకు స్కూల్ తప్ప ఇంకొక సోర్స్ ఉండదు, ఆన్లైన్ క్లాసులు వీళ్ళు అటెండ్ చేయలేరు. కాబట్టి వీళ్ళు చాలా బలవుతారు. సెలవులు అందరికి కామన్ అయినప్పటికీ సెలవుల ప్రభావం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల మీద తీవ్రంగా ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. రైట్. అంటే 2 విద్యా సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. మరి ముచ్చటగా 3వ విద్యా సంవత్సరం కూడా గడిచిపోబోతుంది. మరి ఇంతకాలం పాటు ప్రశ్నించాల్సిన గొంతులు, ప్రశ్నించే గొంతులు మరి అప్పటి నుంచి ఏం చేశారనేది మరొక ప్రశ్న. ప్రశ్నించామండి మేము. లాస్ట్ సెకండ్ కరోనా అప్పుడు కూడా ప్రశ్నించినామండి. బళ్ళు మూసేయడం సరైంది కాదని మేము చాలా సార్లు బయటకు వచ్చినాం, రోడ్డు మీద కూడా వచ్చినాం, మేము నిరసనలు తెలియజేసినాం. బళ్ళు మూసేయద్దు, బళ్ళు నడపండి, ప్రత్యామ్నాయ పద్ధతులలో ప్రత్యక్ష బోధన నడపండి. ప్రత్యామ్నాయ పద్ధతులు అంటే పరోక్ష ఆన్లైన్ బోధన కాదు, ప్రత్యక్ష బోధననే ఆల్టర్నేట్ స్కూల్సా లేకుంటే ఇంకో రకంగా నడపండి అని మేము అప్పుడు కూడా ఉద్యమం చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. రైట్. ఖచ్చితంగా ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకొని వెనక తీసుకొని బళ్ళు స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. రైట్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు టెక్నికల్ గా చూస్తే అంటే ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందో తెలియదు కానీ 18,000 పాఠశాలల్లో 8.5 లక్షల మంది పిల్లలు ఉన్నారు ప్రైమరీలో. పాఠశాలకు 50 మంది. 50 మంది ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా ప్రతి పాఠశాల, ప్రైమరీ పాఠశాల ఒక 3-4 గదులతోని ప్రహరీతోని ఉంటుంది. 50 మంది పిల్లలు యావరేజ్ ప్రభుత్వ పాఠశాల. అలాగే ఒక 3,000 పాఠశాలల్లో ఒక 2 లక్షల మంది ఉన్నారు యూపీఎస్ అంటే అప్పర్ ప్రైమరీ. బట్ అక్కడ కూడా ఒక 70 మంది పిల్లలు ఉంటారు ఒక స్కూల్. సో ఇవన్నీ కూడా డీటెయిల్కి వెళ్లకుండా ఓకే క్రౌడెడ్ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని కరోనాకు తట్టుకుంటాయి, ఏ లెక్క లేదు వీళ్ళ దగ్గర. బంద్ చేయడము అనేది ఒకటే పెట్టుకున్నారు కానీ అంటే అది ఈజీ ఆప్షన్గా పెట్టుకున్నారు. అది సులువైన మార్గం. అంటే స్కూల్ తెరిస్తే ఇంతకుముందు సాదిక్ గారు చెప్పినట్టు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం కోసం అంటే పేరెంట్స్ మీద వదిలిపెట్టేశారు, కమ్యూనిటీ మీద వదిలిపెట్టేశారు. కానీ దీనివల్ల కమ్యూనిటీలో పిల్లల భద్రత లేదు, చాలా అభద్రత. అంటే మన మైండ్లో రావాలి ఏంటంటే ఆ పేద పిల్లలు రావాలి మైండ్లో. ఆ పేద పిల్లలు మైండ్లో వస్తే బడి లేకపోతే బాల కార్మికులు లేవాలి, రోజు కూలికి పోతున్నారు. ఇప్పుడు ఇక్కడే మార్కెట్లోకి వెళ్ళండి మీరు, పిల్లల అమ్మలతో పక్కకు కూర్చుంటున్నారు. ఏందిరా అంటే బడి లేదు, ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేది వాళ్ళు. సో మార్కెట్కి పోతున్నారు. అంటే ఆ ఇబ్బందుల్లో నుంచి ఒక 20-30% పిల్లలు ఇలాగే కొనసాగితే ఒక 30% పిల్లలు అంటే ఒక 20 లక్షల మంది పిల్లలు బడి పూర్తిగా మానేసే ప్రమాదం ఉంది. అది కూడా డ్రాప్ అవుట్స్ ఇప్పటికే 30% ఉంది. 1వ తరగతిలో చేరిన 100 మంది చేరితే 70 మందే ఉంటారు 10వ తరగతి. ఇప్పుడు కరోనాతోని ఎక్కువ డ్రాప్ అవుట్స్ కాదు, అది పుష్ అవుట్స్. ఇట్స్ నాట్ డ్రాప్ అవుట్, వీఆర్ పుషింగ్ దెమ్ అవుట్ ఫ్రమ్ దిస్ స్కూల్ సిస్టమ్. సో ఒకటేమో స్ట్రక్చరల్ గా ఇన్స్టిట్యూషనల్ గా దాన్ని పిల్లల్ని పడి మానేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిల్లల్లో ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు వారు. ఒక తరం బడికి పంపించే ఒక తరం తయారైంది. ఆ తరాన్ని మీరు చదవకున్నా పర్వాలేదులే అనే మెసేజ్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఏం చేస్తారు చదువుకోనని ఇంతకుముందు అడిగేది పెద్దోళ్ళు మనకు. ఇంతకుముందు చిన్నప్పుడు చదువుకొని ఏం చేస్తారా మీరు, పెద్ద వాళ్ళు వాళ్ళతో పని చేయించుకునేవాళ్ళు. అంటే కరోనా వచ్చి కబలించి వేస్తోంది, కోరలు చాస్తోంది. ఓ ప్రక్క మరి మృత్యు ఘోరంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఆ కోణంలో మరి ప్రభుత్వం కంటే ఒకవేళ మరి కరోనా గొప్పగా ఇక్కడ పనిచేస్తుందా, మరి కరోనా కంటే గొప్పగా ఒకవేళ ప్రభుత్వం పనిచేస్తుందా? ఎవరు ఒకవేళ జైంట్ అనుకోవచ్చు, ఎవరు మరి అదే ఏమంటారు రాక్షసులు అనుకోవచ్చు అంటారు. ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే వెల్ఫేర్ చూడాలి, ప్రజల వెల్ఫేర్ చూడాలి, కానీ వాళ్ళని తోసేయదు. రైట్. అంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఓకే నేను మీతోటి ఏకీభవిస్తున్నాను, మొదటి నుంచి మీతోటి ఏకీభవిస్తున్నాను. బట్ సమస్యను మనం చూపించేటప్పుడు సమస్యకి దగ్గరగా ఉండే మార్గాలు కూడా చెప్పాలి కదా. మార్గాలు ఏమంటారు చెప్పండి మీరు. మార్గాలు ఇప్పుడు సార్ క్లియర్గా చెప్పారు. ఒకవేళ క్రౌడెడ్ స్కూల్స్ అయితేనేమో ఆల్టర్నేట్ పెట్టండి. యూపీలో నేను మన లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు బేసి సంఖ్యలో ఒక రోజు, సరి సంఖ్యలో ఒక రోజు రమ్మన్నాడు. బ్యూటిఫుల్ ఆలోచన. 1, 2, 1, 3 వాడు తర్వాత వస్తాడు, 2, 4, 8 వాడు తర్వాత వస్తాడు. పెద్ద సమస్య కాదు ఇది, పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది. అంటే పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అనుకుంటే సమస్య. ఓకే వెంకటరెడ్డి గారు, అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఆ సంస్థలు మీరు ఓపెన్ చేశారు కాబట్టి మరి ఈ యొక్క విద్యా వ్యవస్థలు ఎందుకు మూసేశారు అన్న కోణం కాకుండా విద్యా వ్యవస్థని ఇలా చేయడం ఏంటి అన్నది స్పష్టత నాకు కరువు అవుతుంది. ఎందుకంటే
బార్లు పబ్లు అవన్నీ ఉదాహరణలకు చెప్తున్నారు, రైట్? నేను అది కాదని కాదు సమస్య అది కాదు. ఇప్పుడు ఉన్న స్కూల్స్లలో ఇప్పుడు నేను చెప్పాను ఆదిలాబాద్ ఉన్నది, ఆ జిల్లా ప్లాన్ వేరే చేయాలి. గద్వాల్ ఉన్నది, ఆ జిల్లా ప్లాన్ వేరే చేయాలి. కరీంనగర్ ఉంది, అక్కడ 20-30 మంది కన్నా ఎక్కువ ఉండరు ప్రతి స్కూల్ కు, దానికి ఒక ప్లాన్ చేయాలి. అంటే ఇదంతా చేయడానికి బుర్ర పెట్టాలి. డిఈఓలు, ఎంఈఓలు, టీచర్స్ ఆర్గనైజేషన్ అందరూ కూర్చొని ప్లాన్ చేయాలి. ఇది విపత్తు. ఈ విపత్తులో పిల్లలు నష్టపోకుండా ఏం చేయాలి అనేది ఒక చర్చ. ఓకే. ఆ చర్చను మనము చాలా స్పష్టంగా, అందరూ ఎక్స్పర్ట్స్ ఉండాలని లేదు. కేసీఆర్ ఎక్స్పర్ట్ కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్స్పర్ట్ కాదు, నేను కూడా ఎక్స్పర్ట్ కాదు, మీరు కాదు. దీనికి ఒక ఎక్స్పర్ట్స్ ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని ఈచ్ జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని, ఆ జిల్లాలో ఎక్కడ ప్రమాదం ఉంది, ఎక్కడ మీరు అంటున్నట్టు స్పైక్ ఎక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, అక్కడ బంద్ చేద్దామా, లేదా ఎక్కువ ఊర్లో ఒక ఆయన ఏమన్నాడంటే, గాలి హాయిగా పీల్చుకుంటామండి, గ్రామాల్లో కరోనా కాదు, మీరు మీ వల్ల మాకు కరోనా, అర్బన్ వాళ్ళు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, ఓకే. మా వల్ల మీకు రాదు కరోనా, మీరు జాగ్రత్తలు ఉండండి, కరోనా వస్తే ఇటు రాకండి, బడి బంద్ చేయకండి, బడి ఓపెన్ చేయండి, మేము చూసుకుంటాం. ఒక విశాలమైన వాతావరణంలో మేము పెరుగుతున్నాం కాబట్టి దాన్ని, అందుకోసం ఏంటంటే ఒక సైంటిఫిక్ థింకింగ్ లేదు క్లోజ్ చేయడానికి. కరోనా రావడానికి కరోనా మీద సైంటిఫిక్ థింకింగ్ ఉంది, కానీ క్లోజింగ్ కు ఒక సైంటిఫిక్ థింకింగ్ లేదు. అదే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పింది, నిన్ననే వచ్చింది వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళ స్టడీలో, కరోనా వల్ల పిల్లలకి ఏం ప్రమాదం ఉందని ఎక్కడ కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు. ఇంకొకటి, ఇండియాలో ఉన్న అసమానత, మొదటి నుంచి ఉన్న అసమానతకు కరోనాతోని ప్రభుత్వాలే అసమానతలు తొలగించాలి, కానీ అసమానతలు పెంచే విధంగా తయారైంది. బడికి దూరం అయిపోయారు. ఒక్కొక్క స్కూల్, కేజీబీవీ కానీ హై స్కూల్స్ కానీ, ఇప్పుడు 19లో ఉన్న పిల్లలందరూ 8వ తరగతి వాళ్ళు 10వ తరగతులు ఉన్నారా లేదా చూడండి. చూస్తే ఒక్కొక్క స్కూల్లో 5 to 10% చిల్డ్రన్ మిస్సింగ్. వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాయి, చనిపోయారు, కొందరు బడిలో మానేశారు, వలసలు వెళ్ళారు. హైదరాబాద్ లో ఉన్న పిల్లలు గ్రామాలకు వెళ్ళారు, వాళ్ళ స్కూల్కి వెళ్తుండ్రా లేదా తెలియదు, స్కూల్ బంద్ అయింది కాబట్టి. సో ఇవన్నీ కూడా పిల్లల మీద, పిల్లల భవిష్యత్ తరాల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే, అవి తెరుస్తుండ్రా లేదా, ఇది తెరుస్తుండ్రా లేదా మేము అందులోకి పోతలేము. పోయేది ఏంటంటే, కేవలం ఒక జిల్లా వారీగా, స్కూల్ వారీగా జరగాలి ప్లాన్. స్కూల్కి ఒక అధికారం ఇవ్వాలి, మీరు చూసుకోండి పిల్లల్ని, ఏమైనా సహాయం కావాలంటే ఇగో డబ్బు మేము ఇస్తాం. ప్రభుత్వం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలి. ఈ కరోనా కాలంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయకపోగా ఉన్నోని బీకేసింది. సార్ చెప్పినట్టుగా ఒక క్లీన్ అకౌంట్, యాక్చువల్లీ డబుల్ ఇన్వెస్ట్ చేయాలి. ఇది చూడండి, మీరు ఈ పాలిటిక్స్ చూడండి. అండ్ స్నేహ టీవీ, అంబేద్కర్ టీవీ మీరు ఈ చేస్తున్నారు కాబట్టి, బడుగు బలహీన వర్గాల కోసం మీ టీవీ ఉంది కాబట్టి, ఆ పిల్లలందరూ నష్టపోతారు. 80% పిల్లలు నష్టపోతారు. ఒక 20% మేబీ వాళ్ళ ఎకనామికల్ స్టాండర్డ్ బాగుంటే నో ప్రాబ్లం, కానీ 80% ఆఫ్ దీస్ చిల్డ్రన్ విల్ లూజ్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ ఇంట్రెస్ట్ పోతుంది. ఒక పిల్లాడిని అడిగిన, నేను ఏంద్రా బడికి పోతే ఏమవుతుందిరా అంటే, మా సార్ని చూడబుద్ధి అవుతుంది సార్ అన్నాడు. సార్ని చూడబుద్ధి అవుతుందంటే ఎంత అటాచ్మెంట్ మిస్ అవుతుంది. అండ్ ఒక టీచర్ని అడిగిన, ఏమనిపిస్తుంది మేడం మీకు స్కూల్ బంద్ అని, ఆ పిల్లల లొల్లి లేకుంటే నాకు నిద్ర పట్టదు సార్, ఆకలి కూడా లేదు. సైకలాజికల్ గా ఎంత బ్రేక్ చేస్తున్నాం మనం అనేది, ఆ సౌండ్, అది వైబ్రేషన్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సాదిక్ గారు చెప్పినట్టుగా స్కూల్ చాలా మంచి ఇన్స్టిట్యూషన్. స్కూల్ ఒక దారి చూపాలి, ఒక పెద్ద మనిషికి ఏమన్నా అయితే దారి చూపాలి. ఒక చెట్టు కట్టుకుంటాడు, సార్ చెప్తాడు చెట్టు కాదురా మీరు హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్తాడు, వాడు పోయి వాళ్ళ నాయనకు చెప్తాడు. సో దట్ ఈస్ ద మెసెంజర్స్, దే ఆర్ ఆల్ మెసెంజర్స్. స్కూల్ ఒక ఇన్స్టిట్యూషన్, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ గా మారాలి. అండ్ కరోనాలో ఏం చేయాలనేది తెలుసుకోవాలి. పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు, మధ్యాహ్న భోజనం మిస్ అయింది పిల్లలకి. 20% మన స్కూల్ పిల్లలు పొద్దున ఆహారం బ్రేక్ఫాస్ట్ లేకుండా వస్తారు. బ్రేక్ఫాస్ట్ లేకుండా స్కూల్లోకి వచ్చి మధ్యాహ్న భోజనం కోసం వెయిట్ చేస్తారు. ఐ థింక్ శ్రీనివాస్ సార్ డెఫినెట్లీ రీఇటరేట్ చేయాలి. ఆ 20% చిల్డ్రన్ ఇవాళ అన్నం లేదు, ఆ స్కూల్ లేదు, అన్నం లేదు. వాట్ ఆర్ వి డూయింగ్? రైట్ అండి, ఆ బాధ నాకు కూడా తెలుసు, నేను అట్లాగే చదువుకుంటూ వచ్చిన వాడిని. రైట్, మహమ్మద్ సాదిక్ అలీ గారు మరి దీనికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటారు ప్రభుత్వం? మరి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, పాఠశాలని పునరుద్ధరించడానికి కావలసిన ఒక ఎక్స్పర్టైజ్ కమిటీ వేసుకోవాలి ఫస్ట్.
దేర్ విల్ బి పొలిటికల్ విల్. పాఠశాలను ఎట్లాగూ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? పాఠశాలలు బంద్ చేయకుండా నడిపించాలంటే మనం ఏం చేయగలుగుతాం? ఏమి చేస్తే మనం పాఠశాలను బంద్ చేయకుండా నడిపించగలుగుతాం అని అందరినీ కూర్చోబెట్టి ఎక్స్పర్ట్ కమిటీస్ చేసి సార్ చెప్పినట్టు, వెంకటరెడ్డి సార్ చెప్పినట్టు ఏ జిల్లాకు ఏ స్కూల్కు ఆ స్కూల్కు ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ ఉంటుంది. ఓకే. దాంట్లో తక్కువ మంది విద్యార్థులు అవన్నీ కూడా చూసుకొని దాన్ని మనం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ చేయవలసింది మైక్రో లెవెల్ ప్లానింగ్స్ ఇచ్చి ఆ జిల్లా కలెక్టర్లకి ఆ డిఓలకి అప్పచెప్పి అక్కడ మీరు చేయగలిగితే ఏం చేయగలుగుతారు, మీకు ఏమేమి అవసరాలు కావాలి అవి మీరు నిర్ణయించి మాకు పంపండి, ఇంతలోపు ఈ విధంగా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బళ్ళను ఓపెన్ చేస్తే ఏమవుతుందో మనం ఒక 2-3 days ప్లాన్ చేసేసి తర్వాత వ్యాక్సినేషన్ సెంటర్స్ ని అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి అందరికీ అయిందా లేదా చూసేసుకొని తర్వాత ఆ టీచర్లకు వ్యాక్సినేషన్ అయిందా పూర్తిగా చూసేసుకొని తర్వాత దీనికి సంబంధించినటువంటి కరోనాకు సంబంధించిన విద్యని మాత్రం ఎక్కువగా చెప్పండి, సొసైటీలోకి ఎక్కువ పంపించండి, విద్యార్థులు ఇన్స్ట్రుమెంట్స్ చేసుకొని ఎక్కువగా పంపించిన తర్వాత తద్వారా ఆ గ్రామాన్ని ఆ పిల్లలని కరోనాకి వ్యతిరేకంగా కరోనాకి రక్షణ కవచంగా తయారు చేయాలి. అది పాఠశాలకి మాత్రమే సాధ్యమవుతుంది. ఓకే. ఆ పాఠశాల మాత్రమే చేయగలుగుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు మీరు ప్రశ్న చెప్పలేదు, ఏంటి చెప్పకపోతే ఎవరు చెప్పాలంటే టీచర్లు చెప్పాలి. టీచర్స్ ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పారు ఆ విషయాన్ని, పిల్లలు చెప్పింది తీసుకుంటాం. కాబట్టి అట్లా కరోనాను మనము నాలెడ్జ్ ద్వారా, కరోనాను ఒక అమలు ద్వారా, కరోనాకు వ్యతిరేకమైనటువంటి జ్ఞానాన్ని విస్ఫోటనం చేయడం ద్వారా మనము ఈ విధంగా వెళ్తే స్కూల్ మూత కాకుండా స్కూల్ ద్వారా వ్యాప్తి చేయాలి. సమాజానికి బడికి ఒక అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలి. బడియే సమాజమే బయట నడుస్తున్న సమాజాన్ని తీసుకొచ్చి బడిలో పెట్టాలి, బడిలో ఉన్న సమాచారాన్ని తీసుకొని సమాజానికి ఇవ్వాలి. ఇట్లా సమాజానికి బడికి మధ్య కరోనాకు సంబంధించిన కరోనాకు సంబంధించిన రక్షణ కవచాన్ని బడిని ఒక ఇన్స్ట్రుమెంట్. రైట్ అండి. సాదిక్ అలీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి ఆర్ వెంకటరెడ్డి గారు, మరి మీకు కూడా ధన్యవాదాలండి. మరి డి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు. మరి మొత్తానికి సెలవుల పొడిగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా మరి వక్తలు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాల్సిన అవసరం, ఆ యొక్క చిత్తశుద్ధి కూడా మరి ప్రభుత్వాలకి ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీని మీద పునరాలోచన చేసి ఒకవేళ అవసరమైతే పేరెంటల్ కమిటీ నుంచి కానీ అదేవిధంగా విద్యా కమిటీ కానీ మొత్తానికి ఆ యొక్క నిపుణుల యొక్క సలహాలు కూడా తీసుకొని మరి ఏ మేరకు మనం ముందుకు వెళ్ళగలం, మరి ఏ మేరకు ఈ యొక్క సెలవుల పొడిగింపు మీద ఒక నిర్ణయం తీసుకోగలం అన్న దాని మీద ప్రత్యేక చర్చలు జరపాలని మరి ప్రభుత్వానికి మరి వీరు కూడా వినతి పత్రాన్ని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరి వినతి చేసినట్లుగా తెలుస్తోంది. మరి మొత్తానికి ఈ యొక్క సెలవుల పొడిగింపు నిర్ణయాన్ని మాత్రం ఒక సదవకాశంగా తీసుకొని మరి మిగతా ఏవైతే ఒకవేళ ఈ జీవోలు ఉన్నాయో లేకపోతే ఇతరేతర గొడవలు ఉన్నాయో ఆ విషయాలు ఇందులో కలపకుండా పిల్లల యొక్క భవిష్యత్తును, పిల్లల యొక్క జీవితాలను, పిల్లల యొక్క చదువును మరి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా మరి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మరి వక్తలు తమ యొక్క అభిప్రాయాన్ని సంయుక్తంగా చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మండలం కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.